ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2లో ఎక్సర్సైజ్ 2.5 చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పటి వరకు మనం ఏంటంటే నార్మల్ ఫామ్లో ఉన్న లీనియర్ ఈక్వేషన్స్ అనేది సాల్వ్ చేసాం కదా, వేరియబుల్ అనేది ఆన్సర్ రావడానికి. ఇక్కడ ఏంటంటే ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. ఓకేనా, ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఈ ఎక్సర్సైజ్లో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. x/2 minus 1/5 equal to x/3 plus 1/4. ఫస్ట్ మనం ఏం చేయాలి, వేరియబుల్స్ అన్ని రైట్ సైడ్ అండ్ న్యూమరిక్ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి కదా. ఇక్కడ x/2 ఉంది, ఇక్కడ ఏంటి ప్లస్ x/3 ఉంది, ఇటువైపు వస్తే మైనస్ x/3 ఈక్వల్ టు ఇక్కడ 1/4 ఉంది. ఈ మైనస్ 1/5 అటువైపు వెళ్తే ప్లస్ 1/5. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఏంటి, మామూలుగా మనకి మధ్యలో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న క్రాస్ మల్టిప్లికేషన్ చేసి రెండింటిని మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేదా ఎల్సిఎం రూపంలో కూడా మనం చేసుకోవచ్చు. ఈ రోమన్ అని చాలా సమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క మోడల్లో చెప్తాను, మీకు ఏ మోడల్ ఈజీ అయితే ఆ మోడల్ చూసుకోండి. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను, మైనస్ ఉంది కదా, 3 1 3 అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ మోడల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే 2కి 3కి ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ 2కి 3కి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది మనకి, 6 కదా. సో బై 6 కింద వేసుకొని పైన న్యూమరేటర్లో ఏముంది అది x ఇంటూ 2 టేబుల్లో 6 ఎన్ టైమ్స్ పోతుంది, 2 3 6 కదా. ఈ 3 వాల్యూ అనేది ఇక్కడ వేస్తాం 3 టైమ్స్, మైనస్ మళ్ళీ x ఇంటూ 3 టేబుల్లో 6 ఎన్ టైమ్స్ పోద్ది, 3 2 6. మళ్ళీ ఇక్కడ ఎంత, 4కి 5కి ఎల్సిఎం, 4కి 5కి ఎల్సిఎం చూడండి, 2 2 5 2 1 5 2 2 4 4 5 20, ఎల్సిఎం 20. న్యూమరేటర్లో ఏముంటే అది 1 ఇంటూ 4 టేబుల్లో 20 ఎన్ టైమ్స్ పోద్ది, 4 5 ప్లస్ 1 ఇంటూ 5 టేబుల్లో 20 5 4 3 ఇంటూ x ఎంత, 3x మైనస్ 2x/6 ఈక్వల్ టు 5 1 5 ప్లస్ 4/20. 3లోంచి 2 తీస్తే ఎంత, x/6 ఈక్వల్ టు 5 ప్లస్ 4 9/20. ఇప్పుడు ఏంటి, ఇక్కడ 6 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే ఇక్కడ 6 అనేది డివైడ్ అవుతుంది, ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్, x ఈక్వల్ టు 9/20 ఇంటూ 6. ఏ టేబుల్లో క్యాన్సిల్, 2 10 2 3 నెక్స్ట్ 3 9 27/10. ఇంకే ఏవైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత మనకి 27/10. చాలా సింపుల్గా ఉంది కదా, అంతే. ఎల్సిఎం చేయడం మాత్రం మీకు రావాలి, ఎల్సిఎం చేయడం వస్తే అప్పుడు మీకు ఈజీగా అనేది ఉంటుంది. ఫస్ట్ ఎల్సిఎం అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సెకండ్ సమ్, n/2 మైనస్ 3n/4 ప్లస్ 5n/6 ఈక్వల్ టు 21. ఇక్కడ అన్ని చూడండి, వేరియబుల్స్ అన్ని ఒకవైపే ఉన్నాయి. ఓకేనా, కాన్స్టెంట్ అనేది LHS వైపే ఉంది. ఇప్పుడు ఈ కింద డినామినేటర్లో ఏమున్నాయి, పైన న్యూమరేటర్లో అన్ని ఎంతోనే ఉన్నాయి. సో కింద డినామినేటర్ ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ 2 4 6 దీనికి ఎల్సిఎం చేద్దాం. 2 1 2 2 2 3 మళ్ళీ 2 టేబుల్ 1 1 3 టేబుల్లో నెక్స్ట్ ఎల్సిఎం చేయడం వచ్చు కదా అందరికీ. ఇప్పుడు చూడండి, 2 2 2 4 4 3 12. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది, టోటల్ 12 వచ్చింది. డినామినేటర్లో 12 వేసుకుందాం. ఫస్ట్ న్యూమరేటర్లో ఏముంది, n ఇంటూ 2 టేబుల్లో 12 ఎన్ టైం పొద్ది, 2 6 12 మైనస్ 3n ఇంటూ 4 టేబుల్లో 12 4 3 12 ప్లస్ 5n ఇంటూ 6 టేబుల్లో 12 ఎన్ టైమ్స్ పోద్ది, 6 2 12 ఈక్వల్ టు 21. 6 ఇంటూ n ఎంత, 6n 3 3 9n 5 2 ప్లస్ 10n బై 12 ఈక్వల్ టు 21. ఇప్పుడు చూడండి, 10 ప్లస్ 6 ఎంత, 16. 16లోంచి 9 తీస్తే ఎంత, 7 7n/12 ఈక్వల్ టు 21. ఓకేనా, ఇక్కడ ఏంటి డివైడ్ అవుతుంది, ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్, 7n ఈక్వల్ టు 21 ఇంటూ
12. 21 into 12 ఎంత? మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి. 21 into 12. 2 1s are 2, 2 2s are 4, 1 1s are 1 1. 252. 252. ఇప్పుడు n ఇక్కడ ఏంటి డివైడ్ అవుతుంది, ఇటువైపు వస్తే 7n. 7n ఎంత ఏంటిది మల్టిప్లికేషన్, ఇటువైపు రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 252/7. ఇప్పుడు 7 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 7 3s are 21. ఇంకా ఎంత ఉంటుంది మనకి? 32. 7 6s are 30. n ఈక్వాలిటీ ఎంత వచ్చింది మనకి? 36 అనేది వచ్చింది. ఓకేనా? n వాల్యూ ఎంత వచ్చింది మనకి? 36. ఎల్సిఎం చేయడం వస్తే చాలా సింపుల్గా అనేది సమ్స్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ చూడండి. థర్డ్ సమ్ x + 7 - 8x/3 = 17/6 - 5x/2. ఇప్పుడు వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ అండ్ కాన్స్టెంట్స్ అన్ని రైట్ సైడ్ కదా. ఇక్కడ x ఉంది, x ఇక్కడ -8x/3 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, -5x/2 ఇటువైపు వస్తే +5x/2 = 17/6 మైనస్ ఇక్కడ ఏముంది +7 ఇటువైపు వస్తే -7. కింద న్యూమరేటర్లో డినామినేటర్లో ఏమి లేకపోతే ఏమున్నట్టు మనకి 1 ఉన్నట్టు కదా. సో 1 అనేది వేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి 1కి 3కి 2కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. 3 2s are 6 కదా. 6 ఎల్సిఎం తీసుకొని న్యూమరేటర్లో ఏ వాల్యూ ఉందో అదే x ఇంటూ 1 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోద్ది? 6 టైమ్స్. మధ్యలో మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్. న్యూమరేటర్లో ఏ నెంబర్ అయితే అదే 8x. మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ అనేది పెట్టుకొని 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోద్ది? 3 2s are 6. అందుకే ఇక్కడ 2 వేసాం. ప్లస్ 5x ఇంటూ 2 టేబుల్లో 6 3 టైమ్స్ బై ఇక్కడ కూడా అంతే. 6కి 1కి ఎల్సిఎం ఎంత? 6. 17 ఇంటూ 6 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్? 1 టైం కదా. 6 1s are -7. 1 టేబుల్లో 6 టైమ్స్. ఇప్పుడు -16x నుంచి 6x తీస్తే ఎంత? -10x కదా. సో -10x + 15x ఎంత? 15 నుంచి 10 తీస్తే 5x. బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి 5x/6 = 42 నుంచి 17 తీస్తే ఎంత? -25/6. ఇప్పుడు చూడండి డినామినేటర్లో ఇప్పుడు ఏంటి ఇక్కడ 5/6 అనేది ఇటువైపు ఉంది కదా, ఇక్కడ వేరియబుల్ ఉండాలి. దీన్ని ఇటువైపు వెళ్తే x = -25/6. 5/6 ఇటువైపు వెళ్తే ఇది మల్టిప్లికేషన్ కదా, ఈ 5/6 రివర్స్ అవుతుందంట, అంటే 6/5 అవుతుంది. ఇక్కడ 6కి క్యాన్సిల్ అయిపోయింది. 5 1s are 5 5s are. x = ఎంత వచ్చింది మనకి? -5 అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సమ్. చూడండి. x - 5/3 = x - 3/5. ఈ 3 అనేది చూడండి మనకి x వాల్యూకి చెందుతుంది, -5/కి. సో విడివిడిగా రాసుకుందాం. x/3 - 5/3. లేకపోతే ఇలా కాకపోతే ఇంక ఈజీగా చేసుకుందాం. ఇక్కడ చూడండి x - 5/3 = x - 3/5 ఉంది కదా. ఇక్కడ ఏంటి డివైడ్ అవుతుంది కదా, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఇక్కడ డివైడ్ అవుతుంది, ఈ ఈక్వల్ టు వైపు వస్తే మల్టిప్లికేషన్ అంటే చూడండి ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇటువైపు వస్తే ఏంటి 5 × x - 5 అవుతుంది ఇక్కడ 3 డివైడ్ అవుతుంది, రైట్ సైడ్ వస్తే మల్టిప్లికేషన్ అంటే 3 × x - 3 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 5 మొత్తానికి చెందుతుంది. 5 × x ఎంత? 5x. డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ 5 5s are 25 = 3 × x ఎంత మనకి? 3x -3 3s are 9. ఇప్పుడు x వాల్యూస్ అంటే వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తెచ్చుకుందాం. ఇక్కడ 5x ఉంది, ఇక్కడ +3x ఇటువైపు వస్తే -3x = -9 -25 ఇటువైపు వస్తే రైట్ సైడ్ +25. 5x లోంచి 3x తీస్తే ఎంత? 2x. 25 లోంచి 9 తీస్తే 25 లోంచి 9 తీస్తే ఎంత మనకి? 16. x = 16/2. 2 1s are 2 8s are. x = మనకి ఎంత వచ్చింది?
8 అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే వచ్చేసి ఫిఫ్త్ సమ్ చూడండి. 3t minus 2/4 minus 2t plus 3/3 equal to 2/3 minus t. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టీతోని ఇది టీ అనేది ఒక వేరియబుల్ కదా, ఇది వేరియబుల్తో ఉంది, ఇది వేరియబుల్తో ఉంది. ఇక్కడ మైనస్ టీ అనేది సెపరేట్. దీన్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. ప్లస్ 3t minus 2/4 minus 2t plus 3/3. ఈ మైనస్ టీ ఇటువైపు వస్తే ప్లస్ టీ, డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు, ఈక్వల్ టు 2/3. ఇప్పుడు 4కి 3కి 1కి ఎల్సిఎం చేద్దాం. 4 3 1కి అక్కర్లేదు కాబట్టి 2 2s are 4 3. నెక్స్ట్ 2 1s are 3. 1 టేబుల్ 3 టేబుల్లో 3 1s are 1 1 3 1s are 2 2s are 4 4 3s are 12. మొత్తం ఎల్సిఎం వచ్చేసి మనకి ఎంత 12. ఇప్పుడు ఇక్కడ ఏముంది న్యూమరేటర్లో 3t minus 2 ఇంటూ 4 టేబుల్లో 12 అంటే 4 3s are 12 అంటే ఇది 3 మాట, అంటే దీని అంతటికి 3 చెందుతుంది. 3 ఇలా రాసుకుందాం. నెక్స్ట్ 2t plus 3 ఇంటూ 3 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోద్ది, 3 4s are 12 ప్లస్ t ఇంటూ 1 టేబుల్లో 12 టైమ్స్ ఈక్వల్ టు 2/3 ఇలా రాసుకుందాం. ఈ 3 అనేది మొత్తం చెందుతుంది కదా. 3 3s are 90 మైనస్ 3 2s are 6 మైనస్ 4 2s are 80 4 3s are 12 ప్లస్ t 12 ఇంటూ t ఎంత 12t బై 12 ఈక్వల్ టు 2/3. టీలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి 90 80 12t. 9 ఇక్కడ 9లోంచి 8 తీస్తే ఎంత 1 ప్లస్ 12 ఎంత 13t. ఇక్కడ చూడండి న్యూమర్స్ ఎన్ని ఉన్నాయి అంటే కాన్స్టెంట్ 12లోంచి 6 వేస్తే ఎంత 6 కదా, ప్లస్ 6/12 ఈక్వల్ టు 2/3. ఇప్పుడు చూడండి 13t ప్లస్ 6 ఇక్కడ ఏంటి డివైడ్ అవుతుంది 12 అనేది ఇటువైపు వస్తే ఇంటూ 3 1s are 3 4s are 12. 13t plus 6 equal to 2 4s are 8. 13t ఇక్కడ ప్లస్ 6 అటువైపు వెళ్ళిపోతే మైనస్ 6 8 మైనస్ 6 13t. 8లో 6 తీస్తే ఎంత మనకి 2. 8లోంచి ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మైనస్ 80 చేసాం, ఇక్కడ మైనస్ మొత్తానికి చెందుతుంది కదా ఈ మైనస్. సో ఇక్కడ కూడా ఎంత ఉంటుంది మనకి మైనస్ వస్తుంది. సో ఇది అంటే 12 ప్లస్ 6 మైనస్ మైనస్ ప్లస్ కదా అవుతుంది. 12 ప్లస్ 6 ఎంత అవుతుంది మనకి 13 14 15 16 17 18 ఉంటుంది. 18 ఇక్కడ కూడా మైనస్ 18 ఇక్కడ కూడా మైనస్ 18. ఈ మైనస్ 18 ఇటువైపు వెళ్తే ప్లస్ 18 ప్లస్ 8 ఎంత అవుతుంది మనకి 26 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు t ఈక్వల్ టు 26/13. 13 1s are 13 2s are. t వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 అనేది వచ్చింది. ఇక్కడ చిన్నది మైనస్ చూసారా, ఒక మైనస్ ప్లస్ రాంగ్ అవ్వడం కదా. ఈ మైనస్ అనేది మొత్తానికి చెందుతుంది కదా. మైనస్ 2t మైనస్ ఇంటూ ప్లస్ మైనసే కదా 4 3s are 12 అక్కడ ఇదంతా మళ్ళీ ఇదంతా కరెక్టే బాగానే వచ్చింది. ఒక 18 దగ్గర మనం జస్ట్ మిస్ చేసాం. ఇంకా ఈ ఫస్ట్ రోమ్లో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ సిక్స్త్ సమ్ ఇక్కడ చేస్తాను చూడండి. ఏంటి క్వశ్చన్, m minus m minus 1/2 ఈక్వల్ టు 1 minus m minus 2/3. ఇప్పుడు వేరియబుల్కి సంబంధించిందే కదా ఇది కూడా. మనకి ఇప్పుడు ఏంటి రైట్ సైడ్ ఉంది, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. m minus m minus 1/2 మైనస్ ఉంది కదా, ఇటువైపు వస్తే ప్లస్, అంటే దీనికి కదా మైనస్ ఉంది, ఈ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ m minus 2/3. ఓకేనా, ఈక్వల్ టు 1. ఈ డినామినేటర్లో ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉంది.
2కి 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది 6 కదా. సో లాంగ్ బ్రాకెట్ 6 m ఇంటూ 1 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోద్ది 6 టైమ్స్ 6 మైనస్ m మైనస్ 1 ఇంటూ 2 టేబుల్లో 6 2 3 జర్ 3 ప్లస్ m మైనస్ 2 ఇంటూ 3 టేబుల్లో 6 3 2 జర్ 1 m ఇంటూ 6 అంటే 6m మైనస్ 3 ఇంటూ m అంటే 3m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో ప్లస్ 3 1 జర్ 3 ప్లస్ 2 ఇంటూ m అంటే 2m మైనస్ 2 2 జర్ 4 బై 6 ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి ఎంలో ఉన్నాయి 6లోంచి 3 తీస్తే 3m ప్లస్ 2m ఎంత 5m 4లోంచి 3 తీస్తే మైనస్ 1 బై 6 ఈక్వల్ టు 1. 5m మైనస్ 1 ఇక్కడ ఏంటి డివైడ్ అవుతుంది ఇటువైపు వస్తే మళ్ళీ 1 ఇంటూ 6 అంటే 6 5m ఈక్వల్ టు మైనస్ 1 ఇటువైపు వస్తే ప్లస్ 1 5m 6 ప్లస్ 1 7 m ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మల్టిప్లికేషన్ కదా 5m అన్నది రైట్ సైడ్ వస్తే డివైడ్ 7 బై 5. సో m వాల్యూ ఎంత వచ్చింది మనకి వేరియబుల్ అనేది 7 బై 5. రిమైనింగ్ 7 సమ్ 8 సమ్ 9 సమ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.